ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్లాక్మెయిల్ చేసిన వాడు నిజంగానే డిటెక్టివ్ అయితే నా కూతురు గురించి మనవరాలి గురించి వివరాలు తెలుసుకునే అవకాశమే లేకుండా పోతుంది. శాశ్వతంగా నా కూతురు నా మనవరాలు నాకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ₹1 కోటి కోసం కన్న కూతుర్ని దూరం చేసుకోలేను. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా అతనికి డబ్బులు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో మార్పు లేదు. చెప్పింది గుర్తుంది కదా? ఇంకా సేపట్లో భానుమతి మనం అడిగిన డబ్బులు తీసుకొస్తుంది. ఆవిడ రాగానే మమ్మల్ని ఇరికించాలని ఓవర్ యాక్షన్ చేశావో చంపి పడేస్తాను. నీకు బతకాలి అనే ఆశుంటే, బతక నేర్చిన తెలివుంటే సైలెంట్గా నేను చెప్పిన పని చెయ్యి. లేదంటే వైలెంట్గా చచ్చిపోతావు. అర్థమైంది సార్. మీకు ఎదురు తిరిగితే ఏమవుతుందో నాకు ఫుల్ క్లారిటీ ఉంది సార్. మీరేం చెప్తా చేస్తాను సార్. ఈ భయమే మాకు కావాలి. వాళ్ళు రాగానే మన దగ్గరున్న ఈ కవర్ని వాళ్ళకిస్తాం. వాళ్ళ దగ్గరున్న డబ్బు మనం తీసుకుంటాం. పాపం ఈ కవర్లో వాళ్ళ అల్లుడి ఫోటో మనవరాలి ఫోటో ఉన్నాయేమో అని వాళ్ళు భ్రమపడతారు. కానీ ఈ కవర్లో ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. అమ్మా, మీ తండ్రి కూతుళ్ళు ఇంత ఘోరానికి పాల్పడతారా సార్? వాళ్ళ దగ్గర ₹1 కోటి డబ్బులు తీసుకుని వాళ్ళ అల్లుడు మనరాలు ఫోటో ఇవ్వకపోవడం అన్యాయం కదా సార్? రే, చేసేదే అవినీతి పని. మళ్ళీ దాంట్లో న్యాయం అన్యాయం ఏంట్రా? ఆ భానుమతి దేవి దగ్గర కోటాను కోట్ల ఆస్తుంది. అలాగే వాళ్ళ మనవరాలు మీద, కూతురు మీద కూడా కొండంత ప్రేమ ఉంది. ఆ ప్రేమను అడ్డం పెట్టుకొని ₹1 కోట్ల ఆవిడ దగ్గర నుంచి వసూలు చేయాలి. అంటే సాక్ష్యాలు అప్పుడే ఇవ్వకూడదు. పాపాత్ములారా, మీరు ఇలాంటి నీచమైన పనులు చేస్తారని ముందే ఊహించానురా. అందుకే ఆ కవర్లో మీకు తెలియకుండా శివదేవయ్య కమలేల ఫోటోని పెట్టానురా. ఆ భానుమతి శివదేవయ్య ఫోటో చూసిందంటే అతని తన అల్లుడని నిజం బయటపడుతుంది. ఆ తర్వాత అత్త అల్లుడిద్దరూ కలుసుకుంటారా. దాన్ని మీ తండ్రి కూతురు ఇద్దరూ ఆపలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.